అందరికీ నమస్కారం. మరి ఈరోజు శాసన మండలి ఎన్నిక రేపు 27వ తారీఖు జరగబోతోంది. ఈ ఎన్నికలో ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల కూటమి అభ్యర్థిగా అన్ని పక్షాలు కూడా సపోర్ట్ చేసి ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మరి క్యాండిడేట్గా నిర్ణయించడం, దాని మీద మొత్తం ఉభయ గుంటూరు కృష్ణా జిల్లాలో కూడా ప్రచారం చాలా ముమ్మరంగా సాగుతుంది. స్వచ్ఛందంగా వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి అన్ని అసోసియేషన్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అటు ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, అనేక మంది మేధావి సంఘాలు కూడా వచ్చి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి అందుకనే నాయకత్వం కూడా అందరినీ తీసుకొచ్చి పోల్ చేయించడానికి పనిచేస్తూ ఉన్నాం. మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మంచి అభ్యర్థి. గతంలో చూసాం, చట్టసభల్లో ఎలాంటి వ్యక్తులు ఉన్నారో మనం చూసాం. చట్టసభల్ని అపహాస్యం చేసినటువంటి పరిస్థితులు చూసాం. ఇవాళ ప్రజలకి ఉపయోగపడే చర్చలు జరగాలంటే సరైనటువంటి వ్యక్తులు, మేధావులు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు ఖచ్చితంగా ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఇవాళ చూస్తూ ఉన్నాం, కృష్ణా జిల్లా అంటే చాలా ప్రతిష్ట కలిగినటువంటి జిల్లా, రాజకీయ చైతన్యం ఉన్నటువంటి జిల్లా. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు జిల్లాలో ఉన్నటువంటి నాయకులు ఏ రకంగా మన ప్రతిష్టను దిగజార్చారో చూసాం. ఇవాళ మచిలీపట్నంలో కానీ, గుడివాడలో కానీ, గన్నవరంలో కానీ, పెడన్లో కానీ, అవినిగడ్డలో కానీ అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా అవినీతికి తెరలేపినటువంటి పరిస్థితులు. క్యాషినోలు పెట్టి, బూతులు మాట్లాడి, అసలు జిల్లాకే అసహ్యం పుట్టే విధంగా చేసినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలు చూసాం. ఎంతోమంది మేధావులు పుట్టినటువంటి జిల్లా. పొచ్చలపల్లి సుందరయ్య గారు కానీ, అయ్యదేవర కాళేశ్వరరావు గారు కానీ, అటు మట్నూరు కృష్ణారావు గారు కానీ, ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు, ఇలా అనేక మంది, ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఇట్లాంటి అనేక మంది రాజకీయవేత్తలు, పారిశ్రామికవేత్తలు అనేక మంది పుట్టినటువంటి గడ్డ. మరి ఏ రకంగా అస్తవ్యస్తం చేశారో చూసాం. మరి ఈరోజు మళ్ళీ అందరం కలిసి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతో 7 నియోజకవర్గాలు జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిసి అత్యధిక ఓట్ల మెజార్టీతో ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో ముందుకెళ్తున్నాం. అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి జరుగుతున్నాయి. ఇవాళ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ తీసుకొచ్చి దాదాపు దగ్గర 200 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్తో సిమెంట్ రోడ్లు వేసుకున్నాం. గ్రామాల్లో సీసీ రోడ్లు, ఏ గ్రామం చూసినా ఇవాళ పండుగ వాతావరణంలో సిమెంట్ రోడ్లు ఉన్నాయి. అలాగే ఏ రోడ్డు వెళ్ళాలన్నా భయం, గుంతలతో నడువులు ఇరిగిపోయే పరిస్థితి ఉండేది. ఇవాళ రోడ్లన్నీ కూడా రిపేర్లు చేసుకున్నాం. దాదాపు 100 కోట్ల దగ్గర రిపేర్ల కోసం, గుంతలు పూడ్చే కార్యక్రమం కోసం మరి కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. అలాగే అభివృద్ధిగా హౌసింగ్ స్కీమ్స్ కూడా ఇవాళ మరి ముందుకు వెళ్తున్నాయి. ఈ పట్టాలన్నీ కూడా సరి చేసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చడంతో హౌసింగ్ స్కీమ్ కూడా అతి త్వరలోనే పూర్తి చేయబోతా ఉన్నాం. అలాగే మరి మచిలీపట్నం పోర్టు కూడా చాలా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. మరి వచ్చే సంవత్సరం మధ్యం కల్లా, జూన్ నాటికల్లా కంప్లీట్ చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నాం. యాక్చువల్ జనవరికి అవ్వాలి, జూన్కి ఖచ్చితంగా అవుతుంది. అదే అక్కడ ఫిషింగ్ హార్బర్ కానీ. అలాగే ఇవాళ రోడ్లకు కూడా మహర్దశ వచ్చింది. ఇవాళ గుడివాడ, ఏదైతే మచిలీపట్నం నుంచి గుడివాడ, ఏలూరు వరకు, ఏలూరు మీదకి వెళ్ళే రోడ్డు కూడా ఇవాళ డబ్లింగ్ చేయడానికి దానికి ఫండ్స్ రావడం,